మనం ప్రాజెక్టుల విషయం పక్కన పెడితే మహబూబ్ నగర్ జిల్లా మీద ప్రత్యేక దృష్టి కనబరిచిన మీరు అంటే 2019 ఎన్నికల నాటికి నాకు ఒక 50 కోట్లు ఇస్తే చాలు మహబూబ్ నగర్ జిల్లాలో 8 స్థానాలు గెలిపించుకొని చూపిస్తాను నేను అదే చెప్పింది అంటున్నారు. ఇలా పెడుతున్నటువంటి ఖర్చు వేస్తూ ఈరోజు కూడా మీరు అది ఎందుకు అనాల్సి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ వీక్ ఉంది అని ఎవరైతే అంటున్నారో సోకాల్ చంద్రబాబు నాయుడు గారు నమ్మి పెట్టినటువంటి ఈ రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో అంతర్గతంగా మాట్లాడేటప్పుడు పార్టీ ఎక్కడుందని ఒకటి టీఆర్ఎస్తోనా ఒకటి బీజేపీతోనా ఇంకోటి కాంగ్రెస్తోనా కలిసిపోదామా కుమ్మకైతామని అంతర్గత సమావేశాల్లో మాట్లాడుతూ కేడర్ను మోసం చేయాలా లోకల్ నాయకత్వాన్ని మోసం చేసే మాటలు మాట్లాడుతుంటే విన్నామో బాధేసి అదే చెప్పాను మేము కూడా పోటీ చేయం పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి క్యాండిడేట్లు అనుకుని 8 మందిని గెలిపించుకొస్తాను అని చెప్పాను 50 కోట్లు ఇవ్వాలా 50 కోట్ల అంటే మాట వరుసకు అదే అంతే డబ్బులేంది జరగడం లేదని తెలుసు కానీ సరే 50 కోట్లు అనేది చాలా ఎక్కువ నా దృష్టిలో ఎక్కువ మాట వరుసకు ఎక్కువ అంటే మీరు పట్టుకున్నట్టున్నారు కానీ బట్ 8 సీట్లు గెలిపించుకోవడానికి అవకాశం ఉంది మహబూబ్నగర్ జిల్లాలో క్యాడర్ యూనిట్గా ఉంది కానీ నాయకత్వం యూనిట్గా లేదు నాయకత్వం రేపటి రోజు ఏదైనా అవకాశం వస్తుందేమో వేరే పార్టీతో కలిసి మనం ఒక 10-20 సీట్లు వచ్చినప్పుడు మా నాయకత్వాన్ని ముందర పెట్టుకోవడానికి మా వాళ్ళు కావాలి అని పెట్టుకునేటువంటి ప్రయత్నం వల్ల పార్టీ చెడిపోతున్నారు తప్ప కరెక్ట్గా పార్టీని క్యాడర్ను నమ్మి పెడితే పార్టీ ఎప్పుడు చెడిపోతుంది. పార్టీలో ఇప్పుడు మీకు స్వేచ్ఛ లేదని భావిస్తున్నారా? స్వేచ్ఛ అంటే ఎక్కడికి ఉంటుంది? ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రకంగా ఆలోచన చేసినప్పుడు చెప్పే వరకు చెప్తాం. ఈ క్లాష్ ఉన్న పరిస్థితుల్లో ఇంకా క్లాష్ తెచ్చుకోవాలని మేము చూడం కదా. ఒక నాయకత్వం మీకు బాబు గారు ఇచ్చారు, పని చేయాలి, మేము చేస్తాం. కానీ అంతర్గతంగా మాట్లాడేటప్పుడు కొద్దిగా స్వేచ్ఛగా ఉన్నప్పుడు ఇట్లా కాదు అట్లా పోతే బాగుంటుందని ఇస్తాం. అమ్మ వీడి నాయకుడిగా పెరగడానికి ఇస్తున్నాడేమో, నా మనిషిని దెబ్బతీయడానికి ఇస్తున్నాడు, నా మనిషితో ఉంటే వాడు ఎవడో లఫంగా అయినా వాడు ఓడిపోతాడున్నా న్యాయముడు వస్తాడు కదా, రేపు ఇంకో పార్టీలో పోతే న్యాయముడు వస్తాడు కదా. దయాకర్ రెడ్డి రాడు, సీతమ్మ రాదు, మా ఫ్యామిలీ రాదు, ఎవరు పిలిచినా. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షను, పార్టీ క్యాడర్ ఈ రెండు మిక్స్ డైరెక్షన్ మీద తప్ప ఇంకో డైరెక్షన్ మేము పని చేయము. కాబట్టి మాకేం లాభం? కాబట్టి నా మనిషితోనే పెట్టుకోవాలనేటువంటి ఆరాటం, నా మనిషిని పెట్టుకున్నాను ఇక్కడ అనేటువంటి ఆరాటమే పార్టీని దెబ్బతీస్తాం. అది తెలుగుదేశం పార్టీలో లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యక్తిగతంగా మేమందరం ఎంత క్లోజ్గా ఉన్నా కానీ ఆ స్టేజ్ వచ్చేసరికి అక్కడ ఎవరుంటే బాగుంటుంది అనేటువంటి దాంట్లో ఎవరైతే గెలవగలరు, ఎవరినైతే తాను గెలిపించగలరు, పార్టీ క్యాడర్ గెలిపించగలదు అనేటువంటి దాంట్లో నిర్దిష్టమైన సమాధానం ఆయన దగ్గర ఉండేది, నిర్దిష్టమైన విధానం ఆయన దగ్గర ఉండేది. ఇలా విధానం లేదు. ఆ విధానం మా దగ్గర లేనందువల్ల కొంత చెడిపోతున్నమాట వాస్తవం. ఐ అగ్రీ ఫర్ దట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.